అందరికీ నమస్కారం. అర్ధాంగి పార్ట్ 23. తన పేరు మీదకి ఆస్తి రాలేదన్న బాధలో ఉంటుంది సింధూర. ఇలా ఉన్న సమయంలో సింధూర చెల్లి చందన రాకేష్ని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తుంది. కోపం వచ్చిన సింధూర ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో అని చందనాని అరిస్తే తిరిగి చందన, అక్క, నీకు ఇంట్లో ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది, నేను వెళ్ళను అంటుంది. చందన అన్న మాటలకి సింధూర షాక్ అవుతుంది. ఇక అక్కడ గొడవ ఆపటం కోసం లక్ష్మి విద్య చేత ఇద్దరికీ హారతిచ్చి ఇంట్లోకి రమ్మని చెప్తుంది. సింధూర గదిలో కూర్చొని ఇటు ఆస్తి రాలేదు, చెల్లి జీవితం నాశనమైపోయింది అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. విద్య కూడా చందన రాకేష్ మాయలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇప్పుడు ఎలా అన్న ఆలోచనలో ఉంటుంది. ఆ రోజు ఆ ఇంట్లో ఎవరికి వారే మౌనంగా ఉంటారు. భోజనం కూడా ఎవరూ చేయరు. అర్ధరాత్రి సమయంలో సాగర్ ఉన్నట్టుండి నిద్రలో పెద్ద పెద్దగా అరుస్తాడు. సాగర్ అరుపులు విన్న విద్య ఉలిక్కిపడి నిద్రలేచి సాగర్ని కదిలిస్తుంది. విద్య ఎంత పిలిచినా సాగర్ అవేమీ పట్టించుకోకుండా గొంతు పట్టుకొని, నా గొంతు ఎవరో పట్టుకుంటున్నారు, నాకు ఊపిరి ఆడటం లేదు, నాకు పిచ్చెక్కిపోతుంది, నన్ను కాపాడండి అని సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. అప్పుడు విద్యకి ఏం చేయాలో అర్థం కాక సింధూరా గదికి వెళ్లి సింధూరా గది తలుపు తడుతుంది. తలుపు తీసిన కార్తీక్ ఎదురుగా ఉన్న విద్యను చూసి కొంచెం కంగారగా, ఏమైందమ్మా, ఎంత అర్ధరాత్రి వచ్చావు అని అడుగుతాడు. అది అన్నయ్య, మిమ్మల్ని అర్ధరాత్రి సమయంలో నిద్రలేపినందుకు క్షమించండి. అది సాగర్ ఆరోగ్యం బాగా లేదన్నయ్యా అంటుంది విద్య. సాగర్ ఆరోగ్యం బాగాలేదా అన్న మాట వినపడిన సింధూర మంచం మీద నుండి ఒక్కసారిగా లేచి తలుపు దగ్గరికి వస్తుంది. ఏంటి సింధూర, ఈరోజు సాగర్కి టానిక్ ఇవ్వలేదా అని అడుగుతాడు కార్తిక్. అయ్యో, చందన పెళ్లి చేసుకుంది అన్న ఆలోచనలో ఉండి మర్చిపోయానండి, నన్ను క్షమించండి, ఇప్పుడే టానిక్ ఇస్తున్నాను అంటూ గబగబా కబోర్డ్ దగ్గరికి వెళ్లి టానిక్ సిరప్ తీసుకుంటుంది సింధూర. నువ్వు వెళ్ళి నిద్రపో సింధూర, నేను వెళ్ళి టానిక్ తాపి వస్తాను అని చెప్పి సింధూర చేతిలో ఉన్న టానిక్ ని తీసుకుని సాగర్ గది వైపు వెళ్తాడు కార్తిక్. ఇక సింధూర వెళ్ళి నిద్రపోతుంది. సాగర్ గదిలో పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటాడు. కార్తిక్ విద్య ఇద్దరూ కలిసి సాగర్ కి టానిక్ తాపబోతుండగా సాగర్ గట్టిగా వాళ్ళ చేతిని విదిలిస్తాడు. కార్తీక్ చేతిలో ఉన్న టానిక్ కింద పడి పగిలిపోతుంది. ఇక తాపడానికి టానిక్ లేదు, ఇప్పుడు ఎలా అని కంగారు పడతారు. వెంటనే కార్తీక్ కబోర్డ్లో నుండి సాగర్ హాస్పిటల్ ఫైల్ తీసి, అమ్మా విద్య, కార్ డ్రైవర్ని తీసుకుని మెడికల్ షాపుకి వెళ్లి మందులు తీసుకురా, నేను నువ్వు వచ్చే వరకు సాగర్ని చూసుకుంటాను అంటాడు కార్తీక్. సరే అన్నయ్య అని విద్య కార్ డ్రైవర్ని తీసుకుని మందులు కొనడానికి మందుల షాపుకు వెళ్తుంది. మెడికల్ షాప్ అతను టానిక్ తెచ్చి అక్కడ పెట్టి, అయినా సాగర్ బాబుకి ఈ టానిక్ కాదు కదా రోజూ తాగేది, సింధూరా మేడం గారు తీసుకువెళ్లేది వేరేది కదా అంటాడు. కాదండి, సింధూరా వదిన కూడా ఇదే టానిక్ వేస్తుంది అంటుంది విద్య. ప్రతి నెల టానిక్లు ఇచ్చేది నేను, నాకు తెలియదా సింధూరా మేడం గారు ఏమేమి తీసుకువెళ్తాడు, సాగర్ పిచ్చివాడు కనుక నిద్రపోవడానికి మత్తు టానిక్ తీసుకువెళ్తుంది అని మెడికల్ షాప్ అతను చెప్తాడు. విద్యకి ఒక్క నిమిషం ఏదో అనుమానం కలిగింది. మళ్లీ వెంటనే సాగర్ అరుపులు గుర్తుకు వచ్చి ఇక ఆ టానిక్ తీసుకుని బయలుదేరి ఇంటికి వస్తుంది. కార్తీక్ విద్యలు సాగర్ని గట్టిగా పట్టుకుని టానిక్ తాపుతారు. కాసేపటికి సాగర్ మామూలు మనిషి అయి మంచిగా నిద్రపోతాడు. సరేనమ్మా విద్య, నువ్వు నిద్రపో, నేను నా గదికి వెళ్తాను, ఈ రోజు నుండి టానిక్లు నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి కార్తీక్ అక్కడి నుండి బయలుదేరి తన గదికి వెళ్లిపోతాడు. సింధూరాకి ఈ విషయం తెలియదు. తర్వాత రోజు కార్తీక్ సాగర్ వాడే టానిక్లు మొత్తం తీసుకువచ్చి ఒక్కొక్క టానిక్ మీద ఒక్కొక్క రంగు చుక్క పెడతాడు. ఉదయం పూట వేసే టానిక్లకి ఒక రంగు, మధ్యాహ్నం వేసే టానిక్లకి ఒక రంగు అలా వేసి విద్యకి వివరంగా ఏ టానిక్లు ఎప్పుడు వేయాలో చెప్తాడు. అదే విధంగా కొన్ని రోజుల పాటు విద్య సాగర్కి అసలైన మందులు ఇస్తూ ఉంటుంది. సింధూర చందన పెళ్లి ఆస్తి దక్కలేదు అన్న బాధలో సాగర్ గురించి పట్టించుకోవటం లేదు. ఆ రోజు ఆదివారం. సింధూర కొడుకు భరత్ తన స్నేహితుడిని ఇంటికి రమ్మని పిలిచాడు.
పిల్లలందరూ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయాలి అనుకుంటున్నారు. సింధూర తోటమాలిని పిలిచి స్విమ్మింగ్ పూల్ ని క్లీన్ చేసి నీళ్లు పట్టి రెడీ చేయమంటుంది. ఆ సమయంలో స్విమ్మింగ్ పూల్లో ఉన్న వైర్లు ఏవో తెగిపోతాయి. స్విమ్మింగ్ పూల్లోకి కరెంట్ షాక్ తగులుతుంది. ఎవరైనా నీళ్లలో తోకితే కరెంట్ షాక్ కొట్టి చనిపోతారు. ఆ విషయం తోటమాలి వెళ్లి సింధూరాకి చెప్తాడు. సింధూర వెంటనే కరెంటు పని చేసే అతనికి ఫోన్ చేసి ఇంటికి వచ్చి బాగు చేయమని అంటుంది. ఈ విషయం తెలియని సింధూర కొడుకు భరత్, అతడి స్నేహితులు అందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తారు. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లి వాళ్ళ బట్టలు తీసి దూకాలి అని ఒకళ్ళొక్కళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సాగర్ కూడా భరత్ వాళ్ళతో కలిసి ఆడుకోవడం కోసం బయటికి వెళ్ళబోతుండగా ఎక్కడికి సాగర్ అని అడుగుతుంది సింధూర. అక్క, భరత్ వాళ్ళు స్విమ్ చేయడానికి వెళ్లారు, నేను వెళ్తాను అంటాడు సాగర్. ఏంటి భరత్, వాళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లారా? ఆ నీళ్ళల్లో దిగితే కరెంట్ షాక్ కొడుతుంది అని పెద్దగా అరుస్తుంది సింధూర. ఆ మాటలకి వంటగదిలో ఉన్న విద్య, ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న కార్తిక్, ఇంట్లో వాళ్ళందరూ గబగబా ఇంటి వెనక వైపు ఉన్న స్విమ్మింగ్ పూల్ వైపు దగ్గరికి పెరగెడతారు. అప్పుడే పిల్లలు దూకాలి అనుకుంటున్నారు. దూరం నుంచి చూసి వీళ్ళందరూ కేకలు పెడుతున్నా పిల్లలు అవేమీ పట్టించుకోవటం లేదు. సాగర్ భరత్కి పిల్లలకి ఏమవుతుందో అన్న కంగారులో పక్కనే ఉన్న మెయిన్ మోటార్ వైర్ల దగ్గరికి వెళ్లి ఏదో రిపేర్ చేశాడు. ఆ సమయంలోనే కరెక్ట్ గా పిల్లలు స్విమ్మింగ్ పూల్లోకి దూకారు. భరత్ చనిపోయాడు అనుకుని సింధూర ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అమ్మా, ఏమైంది, అలా పడిపోయావ్ అని భరత్ పెద్దగా కేక వేయటంతో అది నిజమా కాదా అన్నట్లు అలా చూస్తుండిపోతుంది కొడుకు వైపు. ఏంటి, స్విమ్మింగ్ పూల్కి కరెంట్ లేదా? అమ్మాయ్యా అని అనుకుంటున్న లోపు తోటమాలి అక్కడికి వచ్చి సాగర్ బాబు గారు కరెంటు తీగల్ని చకచకా ఏదో బాగు చేసేశాడమ్మా, దెబ్బకి కరెంట్ సప్లై ఆగిపోయింది అని చెప్తాడు. కార్తీక్ ఆశ్చర్యంగా సాగర్ దగ్గరికి వెళ్లి, సాగర్, ఇది ఎలా చేయగలిగావు అని అడుగుతాడు. ఏమో బావా, స్విమ్మింగ్ పూల్ కి కరెంట్ సప్లై అవుతుంది అనేసరికి ఇక్కడ మెయిన్ స్విచ్ దగ్గర ఏదో చేయాలనిపించింది. నాకు తెలియకుండానే నా చేతులు కదిలాడాయి అంటాడు సాగర్. కార్తీక్ ఆనందంగా, నువ్వు ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ చేశావురా, నీ గతం తిరిగి వస్తున్నట్లుంది, అందుకే నువ్వు ఈ పని చేయగలిగావు అని గట్టిగా కౌగులించుకుని సభాష్ అని పొగుడుతాడు. విద్య కూడా సాగర్ మామూలు మనిషి అవుతున్నాడని నమ్ముతుంది. 5 నిమిషాల కిందట కొడుకేమైపోతాడో అన్న బాధలో ఉన్న సింధూర సాగర్ మామూలు మనిషి అవుతున్నాడు అన్న మాట వినపడగానే కొడుకు బతికాడు అన్న ఆనందం కన్నా సాగర్ మామూలు వాడవుతున్నాడేమో అన్న బాధే ఎక్కువయ్యి సాగర్ని ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటుంది. అయినా సాగర్ మామూలు వాడవడం ఎలా కుదిరింది? ఎక్కడో తప్పు జరిగింది అని ఆలోచనలో పడుతుంది సింధూర. సాగర్కి విద్య టానిక్ తాపిస్తుంది. విద్య, నీ చేతుల్లో ఏదో మాయుంది అంటాడు సాగర్. ఏమంటున్నావు సాగర్ అని అడుగుతుంది విద్య. అవును విద్య, నువ్వు నీ చేత్తో వేసినవి ఏం పని చేసినా బాగుంటుంది. ఆఖరికి నువ్వు టానిక్ నాకు తాపించినా చాలా తీయగా ఉంది. సింధూర అక్క తాపిచ్చింది చాలా చేదుగా వాంతొచ్చేలా ఉంటుంది అంటాడు. మీరు మరీనండి, నేను తాపించినంత మాత్రాన టానిక్ తీయగా ఎలా ఉంటుంది అంటుంది విద్య. దేవుడి మీద ఒట్టు విద్య, టానిక్ చాలా తీయగా ఉంది. సింధూర అక్క తాపేది చాలా చేదుగా ఉంటుంది అంటాడు సాగర్. ఒక్క నిమిషం మెడికల్ షాప్ అతను చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. సింధూర వదిన ఏమైనా తప్పు చేస్తుందా అన్న సందేహం కలిగింది విద్యకి. ఈ మాటలు తలుపు చాటు నుండి సింధూర వింటుంది. టానిక్ తీయగా ఉండటమేంటి, ఈ పిచ్చోడికి భార్య మీద ఎంత ప్రేమ అని నవ్వుకుంటుంది సింధూర. కాని ఒక్క నిమిషం పాటు మరలా ఆలోచనలు పడి టానిక్ చెక్ చేయాలి అని అనుకుంటుంది. సింధూర తలుపు తట్టి సాగర్ దగ్గరికి వెళ్లి, సాగర్, ఈ రోజు నువ్వు చాలా మంచి పని చేశావు, అందుకని నీకిష్టమైన మిల్క్ షేక్ చేయమని చెప్పాను అంటాడు. ఓ అవునా అక్క అని చెప్పి వెంటనే మిల్క్ షేక్ తాగడానికి బయటకు పరిగెడతాడు సాగర్. విద్య, ప్రతిరోజు సాగర్కి టానిక్లు ఎలా ఇస్తున్నావు, నీకు ఎలా గుర్తుంటున్నాయి అని అడుగుతుంది సింధూర. కార్తీక్ అన్నయ్య డాక్టర్ని కలిసి టానిక్లు తీసుకువచ్చాడు, వాటి మీద
ఉదయం వేసే వాటికి ఒక రంగు, మధ్యాహ్నం వేసే వాటికి ఒక రంగు గుర్తులు పెట్టించాడు వదిన. ఆ రంగుల గుర్తులు కారణంగా నేను టైంకు టానిక్లు ఇస్తున్నాను అని చెప్తుంది విద్య. ఆ మాటలకి షాక్ అవుతుంది సింధూర. అంటే ఇన్ని రోజులు డాక్టర్ ఇచ్చిన మందులు కరెక్ట్గా వాడబట్టే సాగర్ మామూలు మనిషి కాగలుగుతున్నాడా? ఇది జరగకూడదు అని అనుకుంటుంది సింధూర. అదేంటి, నా గదిలో ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తవెందుకు తెచ్చారు అని అడిగింది. కార్తీక్ అన్నయ్య ఎక్కువ టానిక్లుంటే మంచిది కదా అని తెచ్చాడు వదిన అని విద్య చెప్పటంతో సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎలాగైనా సాగర్ని పిచ్చాస్పత్రిలోకి పంపించాలి, లేదంటే చంపేయాలి. ఇన్ని రోజులు ఆ పిచ్చోని బరాయించడం వేస్ట్. వాడిని ఇంట్లో ఉంచుకొని ఆస్తి మొత్తాన్ని నా పేరుకు మార్చుకుందామంటే కుదరలేదు. కాబట్టి సాగర్ని చంపేయటమే మంచిది అనుకుంటుంది సింధూర. సింధూర కాసేపు ఆలోచించి ఒక మంచి ప్లాన్ వేస్తుంది. తన ఫోన్ తీసుకొని భరత్ వాళ్ళ పీఈటీ మాస్టర్కి కాల్ చేస్తుంది. హలో సార్, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారో నాకు బాగా తెలుసు. మీరు ఎలాంటి వాళ్ళో కూడా నాకు తెలుసు. నేను చెప్పిన పని చెప్పినట్లు చేస్తే మీకు 5 కోట్లు ఇస్తాను అంటుంది సింధూర. చెప్పండి మేడం, తప్పకుండా అంటాడు. వెంటనే భరత్ వాళ్ళ క్లాస్ వాళ్ళని దగ్గరలో ఉన్న అడవికి పిక్నిక్ కి తీసుకువెళ్తున్నాం 5 రోజులని చెప్పండి. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఎప్పటికప్పుడు నేను ఫోన్ చేసి చెప్తాను అంటుంది సింధూర. సరే మేడం అని ఫోన్ పెట్టేస్తాడు ఆ మాస్టర్. వెంటనే ఆ మాస్టర్ క్లాస్ రూమ్ లోకి వెళ్లి భరత్ క్లాస్ వాళ్ళకి 5 రోజుల పాటు అడవిలో సరదాగా తిరిగి వస్తే చాలా బాగుంటుంది, నేచర్ ని ఎంజాయ్ చేయవచ్చు, ఎవరెవరు రావాలనుకుంటున్నారు అని అడుగుతాడు. అందరి క్లాస్ పిల్లలు మేం వస్తామని పెద్దగా అరుస్తారు. తర్వాత రోజు ఉదయం 9 గంటలకల్లా స్కూల్ దగ్గరికి అందరూ రండి అని చెప్తాడు మాస్టర్. సరే అంటారు పిల్లలు. సాయంత్రం భరత్ ఇంటికి వెళ్ళిన తర్వాత సింధూరాకి కార్తిక్కి ఆనందంగా పిక్నిక్ గురించి చెప్తాడు. సింధూర కావాలనే, అవును భరత్, అడవిలో పిక్నిక్ అంటే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మనం చూడని చాలా రకరకాల చెట్లుంటాయి. ఈ బస్సులు కార్లు సౌండ్లు ఉండవు, పక్షుల కూతలు వినపడతాయి. చాలా బాగుంటుందిరా, నువ్వు బాగా ఎంజాయ్ చెయ్యాలి అని కొడుకుతో చెప్తుంది. భరత్తో మాట్లాడిన మాటలు, సింధూరా మాట్లాడిన మాటలు అన్నీ సాగర్ విని, అక్క, నేను భరత్తో కలిసి పిక్నిక్ వెళ్తానక్క, నాకు అలా వెళ్లాలనుంది అంటాడు సాగర్. అవునా, నీకు భరత్తో వెళ్లాలనుందా? సరే అయితే రేపు నువ్వు కూడా రెడీ, పిక్నిక్ వెళ్ళు, నేను మాస్టర్తో మాట్లాడతాలే అంటుంది సింధూర. సరే అక్క అని సాగర్ అనబోతుండగా, లేదు వదిన, సాగర్ ఎక్కడికి వెళ్ళడు అని అంటుంది విద్య. ఏం మాట్లాడుతున్నావు విద్య, నేను పిక్నిక్ వెళ్ళమంటే నువ్వు వద్దంటున్నావేంటి అని కోప్పడుతుంది. అడవిలో ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి, సాగర్ అలా పనులు చేసుకోలేడు. అంతేకాకుండా సాగర్కి చీకటంటే భయం. అడవిలో ఏదైనా జరిగిద్దేమోనని నాకు భయంగా ఉంది, నేను పంపించను అంటుంది విద్య. నువ్వు పంపించవా? అయినా నీ పర్మిషన్ ఎవరడిగారు? సాగర్ వెళ్తాడు, నేను చెప్పాను కదా అని కోపంగా సింధూరా అంటుంటే, ఆగు సింధూరా, విద్య అన్న మాటల్లో కూడా తప్పులేదు. అయినా ఇప్పుడు సాగర్ని పంపించాలా వద్దా అన్నది విద్య నిర్ణయం. విద్య ఒప్పుకుంటే సాగర్ పిక్నిక్ వెళ్తాడు, లేదు అంటే ఇంట్లోనే ఉంటాడు. అంతేకాని నువ్వు సాగర్ విషయాల్లో తలదోచొద్దు అని కొంచెం కోపంగా అంటాడు కార్తిక్. సరేనండి, మీ ఇష్టం, నేను వెళ్లి భరత్ బట్టలు సర్దాలి అని చెప్పి గదిలోకి వెళ్లి భరత్కి అవసరమైన బట్టలు మొత్తం సూట్ కేసులో సర్దుతూ ఉంటుంది. సాగర్ సింధూర దగ్గరికి వచ్చి మౌనంగా నిల్చుంటే, ఏం చెయ్యమంటావు సాగర్, నువ్వు సంతోషంగా ఎంజాయ్ చెయ్యాలని నేను నిన్ను ట్రిప్పుకు పంపిద్దామంటే నీ భార్య విద్య వద్దు అంటుంది. మీ బావగారు కూడా విద్యదే పెత్తనం అన్నారు, నేను మాత్రం ఏం చేయగలను? ఏదైనా ఉంటే విద్యను వెళ్లి బతిమలాడుకు, సరేనా అని ఒక సలహా ఇస్తుంది. సాగర్ బాధపడుతూ విద్య దగ్గరికి వెళ్లి, ప్లీజ్ వజ్జ, వెళ్తాను అని రిక్వెస్ట్ చేస్తాడు. లేదండి, నాకు మీరు వెళ్ళటం ఇష్టం లేదు, అడవిలో ఏదైనా జరిగిద్దేమో భయంగా అంటుంది విద్య. అయ్యో విద్య, నేనేమైనా చిన్నపిల్లవాడినా నాకేదైనా జరగడానికి? నాకేమీ కాదు, నేను చాలా ధైర్యంగా ఉంటాను. అంతేకాకుండా నాకు తోడుగా భరత్ కూడా ఉన్నాడు కదా అని భరత్ వైపు చేయి చూపిస్తాడు. అవునత్తయ్య, నేనున్నాను కదా, సాగర్ మామయ్యని బాగా చూసుకుంటాను,
మీరేమీ కంగారు పడకండి, సాగర్ని పంపించండి అత్తయ్య, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అని భరత్ కూడా రిక్వెస్ట్ చేస్తాడు. అయినా సరే విద్య వద్దంటే వద్దు అని గట్టిగా మొండి పట్టు పడుతుంది. రాత్రి భోజనం సమయంలో సాగర్, నేను భోజనం చెయ్యను, నన్ను పిక్నిక్ కి పంపిస్తానంటేనే భోజనం చేస్తాను అని అలిగి కూర్చుంటాడు. ఇక సాగర్ మొండి పట్టు వదలడు అని తెలిసి, సరే అయితే ప్రతి పూట కరెక్ట్ గా భోజనం చేయాలి, టానిక్లు వేసుకోవాలి, ఆ తర్వాత ఫోన్ చేసి జరిగిన విషయాలన్నీ నాకు చెప్పాలి, అలా అయితేనే పంపిస్తాను అంటుంది విద్య. సరే అంటాడు సాగర్. సాగర్ కూడా పిక్నిక్ వెళ్ళడానికి రెడీ అవుతారు. అందరూ కలిసి తర్వాత రోజు ఉదయం సాగర్ని భరత్ని పిక్నిక్ బస్ ఎక్కించి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన విద్య మనసు మాత్రం బాధగానే ఉంటుంది. సాగర్కి అక్కడ ఏదైనా జరుగుతుందేమోనని తన మనసు చాలా నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటుంది. సింధూర మాస్టర్కి ఫోన్ చేసి సాగర్ బ్యాగ్ లో ఉన్నటువంటి భరత్ టానిక్లు పారవేసి భరత్ బ్యాగ్ లో ఉన్నటువంటి టానిక్లు సాగర్ బ్యాగ్ లో పెట్టు, భరత్ బ్యాగ్ లో ఉన్న టానిక్లే సాగర్ వేసుకోవాలి అని చెప్తుంది. సాగర్ భరత్లు బయట ఆడుకుంటున్న సమయంలో టానిక్లు మారుస్తాడు మాస్టర్. ఆ 5 రోజులు అడవి ట్రిప్ లో సాగర్ని ఎలాగైనా చంపేయాలి అన్న ఆలోచనలో ఉంటుంది సింధూర. ఇప్పుడు సాగర్ సింధూర కుట్ర నుండి బయటపడగలడా, లేక జరగరానిదేమైనా జరుగుతుందా? తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే. అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ 24.